నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్‌కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూలై 5 నుండి 11వ తేదీ వరకు గోచార వార ఫలితాలు, ఇందులో ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. మరియు గ్రహాల సంచారం కుంభం నుండి వృషభం వరకు చంద్రుడు ఈ వారంలో సంచరిస్తాడు. అంటే చంద్రుడు కుంభరాశిలో జూలై 5న, మీనరాశిలో 6-7 రోజుల్లో, మేషరాశిలో 8-9 రోజులకి, మరియు వృషభ రాశిలో 10-11 జూలై మాసంలో సంచరిస్తాడు. దీని ఆధారంగా పూర్తి వివరాలు, ద్వాదశ రాశుల వారికి పరిహారాలు అన్నీ కూడా సమగ్రంగా ఇందులో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం మధ్యలో మానసిక ఆందోళన, తలనొప్పి బాధిస్తాయి. పెద్ద ప్రమాదాలు ఏమీ లేవు అనేది సూచించవచ్చు. అయితే ఆర్థికంగా వారాంతంలో ధనలాభాలు అయితే బాగుంటాయి. వారం చివరిలో ఆస్తి వివాదాలు కొలికి వస్తాయి అనేది సూచించవచ్చు. అంటే ఈ మేషరాశి వారికి చంద్రుడు 11, 12, 1, 2 స్థానాల మీదుగా సంచారం జరుగుతుందన్నమాట. ఆ రోజుల్లో చంద్ర ఫలితాలు. కెరీర్ పరంగా చూస్తే పోటీ పరీక్షల విద్యార్థులకి 8, 9 తేదీలలో మంచి ఏకాగ్రత లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మిగతా తేదీలకి కొంచెం ఏకాగ్రత తప్పుతుంది అనేది సూచిస్తుంది. ఇక రిలేషన్స్, ట్రావెల్స్ ఇవన్నీ కూడా ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు అయితే వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక దీర్ఘకాలిక పెట్టుబడి, లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ 10, 11 తేదీలకి అయితే అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి ఈ తేదీల్లో. ఇక పేరెంట్స్ ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు అయితే అవసరం. ఇక ఈ విధంగా ఒక్కొక్క రంగం నుంచి తెలుసుకున్నాము. ఈ మేషరాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా ఆటంకాలు తొలుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వారం ప్రథమ పార్థంలో చంద్రబలం చాలా బాగుంది అనేది చెప్పచ్చు. అయితే వారాంతంలో చంద్రుడు స్వరాశిలోకి రావడం వల్ల అది కూడా చాలా బాగుంటుంది. ఉత్సాహం పెరుగుతుంది. కానీ 8, 9 తేదీల్లో వ్యయ చంద్రుని వల్ల నిద్రలేములు ఉంటాయి అనేది గ్రహించండి. ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి అనేది సూచిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అయితే ఈ వారంలో వాయిదా వేయడం మంచిది ఈ వృషభ రాశి వారు. ఇక కెరీరు, విద్యాపరంగా చూస్తే ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యార్థులకి విదేశీ అవకాశాలు లభిస్తాయి బాగానే. ఇక బిజినెస్లో కూడా న్యూ అగ్రిమెంట్స్ ఎక్కువగా కుదురుతాయి అనేది సూచిస్తుంది. ఇక 5వ తేదీన భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మౌనం పాటించడం ఉత్తమం ప్రథమ దినాన అనేది సూచించడం జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఊహాజనతో పెట్టుబడులు కానీ నష్టపరుస్తాయి కాబట్టి 8వ తేదీన డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త. ఈ 2 విషయాలకి ఈ వారంలో అనుకూలం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ విధంగా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. ఇక పరిహారంగా రోజు కనకతారగా స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇక 11, 10, 12 మిథున రాశి వారికి 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇక 9, 10, 11, 12 అంటే చంద్రబలం పర్వాలేదు, 3 అంతులు బాగానే ఉందని చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఈ మిథున రాశి వారికి కంటి సమస్యలు లేదా ఎడమ చేతికి స్వల్ప గాయాలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్థికంగా చూస్తే కనుక వారం ప్రారంభం 5, 6 తేదీలు అద్భుతమైన ధనలాభాన్ని ఇస్తుంది. భూమి కొనుగోలుకి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార విస్తరణకి అయితే కనుక ప్రణాళికలు వేసుకోవటానికి కానీ ప్లాన్ చేసుకోవటానికి, బిజినెస్ ఎక్స్పాన్షన్కి అనుకూలం. కార్యాలయంలో మీ మాటపై అధికారులకి గౌరవం పెరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది. అది ఉద్యోగస్తులకి బాగుంది. ఇక రీసెర్చ్ చేసే విద్యార్థులకి అయితే కనుక టెక్నికల్ రంగాల విద్యార్థులకి అత్యంత అనుకూలమైన వారంగా ఉంది ఈ వారం అనేది చెప్పచ్చు మిథున రాశి వారికి. ఇక 5, 6 తేదీల్లో షేర్ మార్కెట్ నుండి మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులలో మీ వైపు న్యాయం నిలుస్తుంది. ఈ 2 విషయాలకు కూడా చాలా బాగుందని చెప్పచ్చు.
ఇక పేరెంట్స్ ఆరోగ్యం గురించి అయితే శ్రద్ధ వహించాల్సిందే. పాత దీర్ఘకాలిక సమస్యలైతే వీరికి కొద్దిగా తిరగబెట్టే అవకాశాలైతే ఉన్నాయి. జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోండి. ఈ ఈ విధంగా మూడొంతులు అధికంగానే బానే ఉన్నాయి ఫలితాలు మిథున రాశి వారికి. సూచించిన మేరకు ఆహ్, ప్రతికూలతలకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పరిహారంగా బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆపదలు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం మొదటి అర్ధ భాగంలో చంద్రబలం లేదు. ద్వితీయ భాగంలో చంద్రబలం బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక చంద్రాష్టమ హెచ్చరిక అనేది సూచించడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి 6, 7 తేదీల్లో ముఖ్యంగా మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. గుండె లేదా బీపీ రోగులు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఆర్థికంగా ఈ వారం అయితే కనుక వీరికి మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా 6, 7 తేదీలలో కొత్త వాహనాలు కొనడం లేదా ముందస్తు డబ్బులు ఇవ్వడం ఈ విషయాలు అన్నిటికీ కూడా వ్యవహారాలకి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది కర్కాటక రాశి వారికి. ఇక ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలు వచ్చేది, వ్యాపార భాగస్వాములతో కూడా చాలా నిజాయితీగా పారదర్శకంగా ఉండాలి అనేది ఈ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలం లేదు ఉద్యోగస్తులకి కానీ వ్యాపార భాగస్వాములకు కానీ. ఇక చంద్రాష్టమ రోజుల్లో అష్టమ సంచారం 6, 7 తేదీల్లో ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేయండి. కోర్టు కేసులు కూడా వాయిదా పడతాయి ఈ రోజుల్లో. ఈ రోజుల్లో 6, 7 తేదీలు చాలా జాగ్రత్తగా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక వారం ట్రేడింగ్కు పూర్తిగా దూరంగా ఉండాల్సిందే ఈ కర్కాటక రాశి వారికి. ఇది వీరికి ఈ వారంలో కొద్దిపాటి ఆదమ ఫలితాలే గోచరిస్తున్నాయి. చంద్రాష్టమ దోష నివారణకు శివాభిషేకం చేయించడం లేదా రోజు ఓం నమ శివాయ జపించడం అత్యంత ముఖ్యం అనేది కర్కాటక రాశి వారు పాటించాల్సి ఉంటుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి 7, 8, 9, 10 చంద్ర సంచారం మధ్యమంగా ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక కొద్దిపాటి పొత్తు కడుపు లేదా జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు సూచిస్తున్నాయి గోచారంలో. పూర్వీకుల ఆస్తులు ద్వారా ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్ చేసే వారికి సత్ఫలితాలు, మంచి రిజల్ట్స్ పొందుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయాణాలు అయితే వీరికి మంచి అనుకూలతలు ఇస్తాయి అనేది సాఫీగా సాగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. అయితే 8, 9 తేదీల్లో స్నేహితులతో వివాదాలకి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక మిశ్రమ ఫలితాలే ఉంటాయి షేర్ మార్కెట్‌లో. మెటల్ మరియు ఫార్మా రంగాల షేర్లు అయితే లాభిస్తాయి గానీ, మిగతా కంపెనీల మీద కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేదా ఎక్స్‌పర్ట్స్‌ని సంప్రదించి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో తండ్రి గారి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది గానీ, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్వాలేదు. ఇక ఈ విధంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ సింహరాశి వారికి. ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఏలినాటి శని కూడా జరుగుతుంది. వీరికి శనికి పరిహారాలు కూడా చేసుకున్న చాలా శ్రేష్టకరం అనేది సూచించడం జరుగుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వారంలో వీరికి చంద్రబలం బాగానే ఉంది. మొదటి అర్ధ భాగంలో అనేది చెప్పచ్చు. 6, 7 తేదీలకి ఆరోగ్యం పరంగా చూస్తే చంద్రాష్టక హెచ్చరిక వీరికి కూడా ఉంది. ఎందుకంటే హస్త నక్షత్రం చంద్రుడు కూడా ఇక్కడే ఉంటాడు. 8, 9 తేదీల్లో చంద్రుడు 8వ వెంట మేషంలో సంచరించడం వల్ల తీవ్ర మానసిక ఆందోళన ఉంటుంది వీరికి. ఈ తేదీలు 8, 9 తేదీలు గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఆందోళన, తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుని ఆచితూచి వ్యవహరించాలి. ఇక అనవసర ఖర్చులైతే చాలా పెరుగుతాయి. ఆస్తి విషయంలో కోర్టు కేసులు లేదా వివాదాలు ఉన్నట్లయితే చర్చలైతే చేయకండి, వాయిదా వేయండి. ఈ విషయాలకి దూరంగా ఉండండి ఈ వారంలో. ఉద్యోగంలో అయితే గనక ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. బుధుడు వక్రించి ఉన్నాడు.
ఆహ్, రాశ్యాధిపతి 10లో కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి. యాక్సిడెంటు, ప్రయాణాలు విషయాలకొస్తే గనక, ఈ కన్యా రాశి వారికి 8, 9 తేదీలలో సుదూర ప్రయాణాలు అస్సలు చేయకండి. వాహన ప్రమాద సూచనలు ఉన్నందున డ్రైవింగ్‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా సూచిస్తుంది. ఇక షేర్ మార్కెట్‌లు భారీ పెట్టుబడులు పెట్టవద్దు. నష్టపోయే ప్రమాదం ఉంది షేర్ మార్కెట్. వాటి జోలికి వెళ్ళకుండా ఉండటమే ఈ కన్యా రాశి వారికి చాలా శ్రేయస్కరం. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే స్థిరంగా ఉంటుంది. కానీ మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలుగా వ్యవహరించాలి వీరు అనేది సూచిస్తుంది. ఇక ఈ విధంగా మిశ్రమ ఫలితాలకి కన్యా రాశి వారికి సూచించిన ప్రతికూల విషయాలకి చంద్రాష్టమ రోజులలో 8, 9 జూలై గణపతి అధర్ శీర్షం పఠించడం లేదా సంకష్టహర చతుర్థి శ్లోకాలు చదవడం చాలా మేలు చేస్తుంది ఈ కన్యా రాశి వారికి అనేది పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశి వారికి 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం మొదటి రోజున, చివరి రోజున చంద్రబలం తక్కువున్న మధ్యస్థన అంతా కూడా చంద్రబలం బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీరికి చర్మ సంబంధిత అలర్జీలు ఎక్కువగా వచ్చేదానికి గాని, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు గాని ఉంటాయి. ఇక బ్యాంకు రుణాలు అయితే వీరికి అప్లై చేసుకునే వారికి సులభంగా, ఈజీగా మంజూరవుతాయి. ఇక కొత్త వాహనాలు, గృహానికి సంబంధించిన వస్తువులు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు, పార్ట్నర్‌షిప్స్ అయితే బానే లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషను లేదా సాలరీస్ పెరగటాలు గాని, ప్రమోషన్‌కి సంబంధించిన విషయాలు గాని, ఏదైనా సరే ఒక శుభవార్త అయితే మీకు ఈ వారంలో అందుకుంటారు. పోటీ పరీక్షలు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకైతే చాలా బావుంది. ఈ వారం మొత్తం షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది వీరికి, తులారాశి వారికి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మొత్తానికి తులారాశి వారు ఈ వారంలో. ఈ వారంలో మిశ్రమంగా కంటే కొంచెం అధికంగానే మంచి ఫలితాలున్నాయి. శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తరం చదవడం మరియు తెల్లటి వస్తువులను దానం చేయడం కూడా ఈ తులారాశి వారికి చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి 4, 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం మిశ్రమంగా ఉంది. వీరికి కూడా చంద్రాష్టమం హెచ్చరిక ఉంది. వారాంతంలో అనగా 10, 11 తేదీల్లో చంద్రాష్టమం ఉంటుంది. శారీరక అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక అప్పులు, ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలుంటాయి. పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. శత్రువులపై విజయం అయితే ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారు సాధిస్తారు బాగానే. అయితే 10, 11 తేదీలలో ఆఫీసులో ఎవరితోనూ వాదనలకు దిగకండి. యాక్సిడెంటు ప్రయాణాల్లో తీవ్ర అప్రమత్తత అవసరం. రాత్రి ప్రయాణాలు పూర్తిగా నివారించాల్సి ఉంటుంది 10, 11 తేదీల్లో వారాంతంలో. ఇక కోర్టు కేసులు మరింత వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్‌లో వారాంతంలో నష్టాలు రావచ్చు. ఇది చూసుకొని చాలా జాగ్రత్తగా ముందుకి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక పేరెంట్స్ ఆరోగ్య విషయంలో అయితే ఎటువంటి నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే వైద్య సంప్రదింపులు అవసరం. అనారోగ్య సూచనలు బాగానే గోచరిస్తున్నాయి. ఇక పరిహారంగా ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అష్టమ చంద్రుని సంచారం రోజుల్లో హనుమాన్ చాలీసా 3 సార్లు పఠించడం మరియు శనివారం ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం వల్ల రక్షణ లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి. ధనుసు రాశిని అనుసరించి 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం మొదటి రోజున, చివరి రోజున చంద్రబలం బాగుంటుంది. మధ్యస్థ అంతా కూడా చంద్రబలం లేదు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక వెన్నునొప్పి లేదా కండరాల సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ఈ వారంలో వీరికి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు, వాహనాల ఖర్చులు వీటన్నిటి కూడా బాగానే స్పెండ్ చేస్తారు. సంతాన ప్రగతి ఎక్కువగా వీరికి ఆనందాన్ని ఇస్తుంది. వారు పోటీ పరీక్షల్లో విద్యార్థులకి అత్యుత్తమ ప్రతిమ కనబరుస్తారు. మంచి రిజల్ట్స్ పొందుతారు. అది ఆనందదాయకంగా ఉంటుంది వీరికి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లిపీటల వరకు వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ధనురాశి వారికి.
పాత వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఇక షేర్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి వీరికి, ధనుసు రాశి వారికి. వ్యాపార ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లేదా గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈ ధనుసు రాశి వారికి ఇప్పటివరకు చెప్పుకున్న రాశులన్నిట్లో కూడా చాలా శ్రేష్టమైన ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 తేదీలు 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. 2, 3, 4, 5 చంద్రబలం మిశ్రమంగానే కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఛాతీకి సంబంధించిన సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఆర్థికంగా చూస్తే స్థిరాస్తి కొనుగోలుకు లేదా ఇల్లు రిపేర్ చేసి రెనోవేషన్ చేయడానికి కానీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ పనులు మొదలెట్టుకోవచ్చు మకర రాశి వారు ఈ వారంలో. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఉద్యోగంలో స్థానచలనం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులకి తగిన లాభాలైతే బాగానే ఆశించవచ్చు. ఇక విద్యార్థులకి చదువులో ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదలతో విజయం సాధించే మాదిరిగా కృషి చేస్తారు. కృషి చేయండి అనేది సూచనలు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఒక హెచ్చరిక. ఈ వారం క్షీణించే అవకాశం బాగా కనిపిస్తుంది. గుండె లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి మకర రాశి వారికి. రోజు శివ పంచాక్షరి మంత్రం జపించడం మరియు శనివారం వల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశుల నుంచి 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి కూడా చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని తృతీయ భాగం జరుగుతుంది. నరాల బలహీనత లేదా భుజాల నొప్పులు ఉండే అవకాశాలు ఉంటాయి వీరికి. వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం వీరికి తప్పనిసరి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చిన్నపాటి ప్రయాణాల వల్ల ధనలాభాలు ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలోనే ఉంటారు బాగానే అని చెప్పచ్చు. వీరికి కెరీర్ విషయానికి వస్తే కనుక మంచి గుర్తింపే లభిస్తుంది. కాకపోతే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కష్టపడండి, మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలైతే ఫలించి మంచి ఆఫర్లు అయితే చేతికి వస్తాయి. ఈ వారంలో వీరు ఎవరైతే ఉద్యోగం మారాలనుకున్నా కానీ నిరుద్యోగులకు కానీ మంచి ఆఫర్లే ఉన్నాయి. కమ్యూనికేషన్, జర్నలిజం, ఐటీ రంగాల విద్యార్థులకి ఈ వారం తిరుగుండదు అనేది సూచించడం జరుగుతుంది. కమ్యూనికేషన్, జర్నలిజం, ఐటీ రంగాల విద్యార్థులకైతే ఈ వారం మంచిగా బాగుంటుంది. ఇక తోబుట్టువులతో, సిబ్లింగ్స్తో సఖ్యత పెరుగుతుంది. షేర్ మార్కెట్లో స్వల్పకాలిక పెట్టుబడులే లాభిస్తాయి. ఇలా మామూలుగా భారీ పెట్టుబడులు పెట్టకండి. మార్కెట్ మాత్రమే చూడండి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి పర్వాలేదు. అప్ అండ్ డౌన్స్గా ఉన్నా కానీ చాలా వరకు పర్వాలేదు, మెరుగ్గానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి అనేది సూచించడం. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం అయితే వీరికి కూడా మిశ్రమంగానే కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక దంతాల సమస్యలు లేదా గొంతు ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెట్టవచ్చు అనేది సూచిస్తుంది. కాబట్టి ఆహార నియమాలు మంచిగా పాటించండి. ఇన్ఫెక్షన్స్కు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా చూస్తే కనుక మాట తీరు, జాగ్రత్త, వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం వల్ల మీ మాట వల్ల కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అదుపు చేయాల్సి కూడా ఉంటుంది. కాబట్టి ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ 2 విషయాల్లో సూచన. వ్యాపారంలో అయితే కనుక నగదు, ఇక ఫైనాన్స్ ఫ్లో బాగుంటుంది. ఉద్యోగంలో మీ పనితీరులో అధికారులకు బాగా ప్రశంసలు వస్తాయి, మెచ్చుకుంటారు అనేది కూడా సూచిస్తుంది. అంటే ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారంలో కూడా బాగుంది, లాభాలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్కు రాసేవారైతే కనుక నెమ్మదిగా ఫలితాలు అందుకుంటారు. అంత ఇమ్మీడియట్గా ఆశించకండి. పట్టుదలతో బాగా కృషి చేయండి, ఫలితాలు పొందండి.
ఇక షేర్ మార్కెట్‌లో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. తల్లిదండ్రులు ఆరోగ్యం, కుటుంబ పెద్దల ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. పెద్ద ఇబ్బందులేం కనిపించట్లేదు కానీ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలైతే కొద్దిపాటి ఆలస్యం అవుతాయి అనేది ఆలస్యం, ఆశాభంగంగా భావించకండి. వెయిట్ చేయండి. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి మీనరాశి వారికి కూడా గురువారం రోజు గురు చరిత్రలోని అధ్యయనాలను పఠించడం లేదా ఆవుకి అరటిపండు తినిపించడం వల్ల దోషాలు తొలగుతాయి ఈ మీనరాశి వారికి అనేది చెప్పటం జరుగుతుంది. ఈ మీకు ఎక్కువగా కూడా కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల వారి చంద్రాష్టమ కాలం మూలంగా మకర రాశి వారి తల్లి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మరింత లోతైన గ్రహస్థితులు ఇవన్నీ కూడా మంచిగా చెప్పుకుంటాం జరిగింది. ముఖ్యంగా కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలకి, వారి పేరెంట్స్ విషయాలకు గాని అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, ప్రమాద సూచనలు, ఆరోగ్య సూచనలు, పరిహారాలు ఏ రాశికి ఆ రాశికి చేసుకోదగ్గ పరిహారాలు సూచించడం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారంలో మామూలుగా మన ఛానల్కి దీనికి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జ్యోతిష పరిహారాలు, వారఫలాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.